హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీకి సంబంధించి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న 26తో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. 19వ తారీఖు పిఠాపురం నుంచి ప్రారంభమైంది. వారం రోజుల ముందుగానే పిఠాపురం నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ నియోజకవర్గం కాబట్టి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్తావానికి అక్కడి నుంచే నాంది ఒక విజయాన్ని అందించినటువంటి పరిస్థితి పిఠాపురం ప్రజలకి దొరికింది. కాబట్టి అక్కడి నుంచే వాళ్ళ దగ్గర నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటికి దాదాపు నిన్న ఒక్కరోజు మాత్రమే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, అలాగే మిగతా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సో దాంట్లో దాదాపు ఒక్కరోజే 1,00,000 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని తెలుస్తోంది. అసలు ఇంత మ్యాసివ్, ఇప్పటికే దాదాపు జనసేన పార్టీ ఒక్కరితో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మొదలై ఈరోజు ఒక్క రోజులోనే 1,00,000 మంది ఆయన నేను మీ వెనక ఉన్నాము అని చెప్పేటువంటి ఆలోచన. అంతేకాదు, గతంలో 2024 ఎలక్షన్స్ కి ముందు వరకు జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమానికి జరిగినప్పటికీ దాదాపు 13 లక్షలు, అంటే 12.84 లక్షల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈసారి దానిని డబల్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే జనసేన పార్టీకి కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో దాదాపు ఒక 40 నుంచి 50 లక్షలకు పైగా సభ్యత్వం నమోదు, అంటే అఫీషియల్ క్రియాశీలక కార్యకర్తలను జనసేన పార్టీ సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చాలా బలంగా ముందుకు వెళుతా ఉంది. ఎక్కడా కూడా మిగతా జాతీయ పార్టీలు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి మిగతా జాతీయ సమానంగా ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. దాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఇలాంటి సభ్యత్వ కార్యక్రమాలు, జనసేన పార్టీ బలం పెంచుకునేటువంటి కార్యక్రమాలు డెఫినెట్ గా చేయాలి. అంతేకాదు, కార్యకర్తలను కాపాడుకోవటం కోసం సరికొత్త చరిత్ర పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఈ సభ్యత్వ నమోదులో అటు ఎవరైతే కార్యకర్తలు పార్టీ జెండా మోస్తూ ఎవరన్నా పార్టీ మీదకి వచ్చినా, పార్టీ నాయకుడి మీదకి వచ్చినా, పార్టీ సిద్ధాంతాల జోలికి వచ్చినా కూడా చాలా క్లారిటీగా అతనే ముందుండి ఢీకొనడం కావచ్చు, పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కూడా వాళ్లే. అవమానాలు వాళ్లే పడతారు, ఆనందాలు వాళ్లే పడతారు. అన్ని మోసుకుంటూ, అన్ని ఇబ్బందులు పడుతూ జనసేన పార్టీ జెండాను మోసుకెళ్తున్నటువంటి వ్యక్తులు కార్యకర్తలు, ఏ పార్టీకైనా కానీ. అలాంటి కార్యకర్తలను పట్టించుకున్నటువంటి పార్టీలు ఈ దేశంలోనే సరిగ్గా లేవనే చెప్పాలి. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అందరం ఎక్కి చాలా హ్యాపీగా పదవులు అనుభవిస్తారు, కానీ అంతా కష్టపడేదంతా కింద స్థాయి నాయకులు, కింద స్థాయి కార్యకర్తలే. అవమానాలు కావచ్చు, దెబ్బలు కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులు కావచ్చు, ఎన్నో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నిటికీ వాళ్లే సాక్షులుగా ఉండి వాళ్లే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కార్యకర్తకి అండగా, ఆ కుటుంబానికి ఒక అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలనేటువంటి ప్రయత్నంతో జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొదటి సంవత్సరం 90,000 మంది చేసుకుంటే దాదాపు 2024 ఎలక్షన్స్ కి ముందు వరకు దాదాపు 12.84 లక్షల వరకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి చేసుకుంటుంది. ఎందుకంటే 2025లో చేసుకోలేదు. 2026కు వచ్చేటప్పటికి ఈసారి చాలా పెద్ద ఎత్తున ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 21కి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా జనసేన పార్టీ బలం పెంచుకునేందుకు నియోజకవర్గాల్లో వాళ్ళ బలాన్ని చూపించుకునేందుకు చాలా మంది రెడీగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ కార్యకర్తలకు, ఎందుకంటే ఆ కార్యకర్తే ఏ పార్టీకైనా బలం. అలాంటిది జనసేన చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యకర్తల కోసం చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి కార్యకర్తే నాకు ముఖ్యం. నాయకులు ఉంటారో పోతారో, వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ కార్యకర్తలు అలా సెటిల్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అండగా నిలవపడకపోతే, అలాంటి కుటుంబాలకి, అలాంటి అండగా నిలబడినటువంటి కార్యకర్త కుటుంబానికి కూడా మనం ఒక భరోసా కల్పించకపోతే మన పార్టీ ఎందుకు నిజమైనటువంటి రాజకీయ అసలు సిసలైనటువంటి రాజకీయాలను జనసేన పార్టీ నుంచే చేస్తుందేమో అనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఇవ్వటమే కాకుండా, ఎవరన్నా గాయపడితే గనక ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి దాదాపు ఒక 50,000 రూపాయల వరకు తక్షణ సాయం అందించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 1 లక్ష రూపాయలు నార్మల్ డెత్ ఎవరైతే చనిపోతారో, హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా నార్మల్ గా చనిపోయినా కూడా వాళ్ళకి 1,00,000 రూపాయలు వచ్చేటువంటిది. అంటే గతంలో 500 ఉండేది, ఇప్పుడు 400 చేయటం అనేది కూడా జరిగింది.
మిగతా దాదాపు 2 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ల నిమిత్తం క్రియాశీలక సభ్యత్వాలకి చేసుకునే వాళ్ళకి 400 రూపాయలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు అడిషనల్ గా ఇంకొక 400-500 రూపాయలు ఆయన ఈ 2 కోట్ల రూపాయల్లో ఇవ్వటం జరిగింది. దాంతో ఒక మంచి ఇన్సూరెన్స్ పాలిటీ, ఒక మంచి ప్రొటెక్టివ్ వాళ్ళ కోసం ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొదటి రోజే 1,00,000 మంది అంటే ఇది పూర్తయ్యేటప్పటికి ఏ స్థాయిలోకి వెళుతుందో నాకు తెలిసి ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో ఒక రేంజ్ లో కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.